మన టీవీలో వచ్చే టాలెంట్ షోలు అవి టాలెంట్ షోలో కాకుండా టీఆర్పీ గేమ్స్గా మారి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మనకి 2 టాలెంట్ షోలు ఉన్నాయి. ఒకటి డ్యాన్స్కి సంబంధించింది, 2 పాటలకు సంబంధించింది, డాన్సింగ్, సింగింగ్. ప్రతి ఛానల్లోనూ వస్తాయి, సీజన్ ఆఫ్టర్ సీజన్. ఇప్పుడు ఓటీటీలో కూడా వస్తున్నాయి. కాకపోతే ఈ షోలు వెనకాల ఉన్న రియాలిటీ మాత్రం జనాలకు తెలియదు. అంటే చాలా స్మూత్గా అయిపోతే వస్తారు, ఎలిమినేట్ అయిపోతారు, ఓట్లు అడుగుతారు, అది అడుగుతారు, ఇది అడుగుతారు, ఎలిమినేట్ అయిపోతారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక సింగర్ తన కెరీర్ని పనంగా పెట్టి ఆ షోస్ని ఎక్స్పోజ్ చేసింది. చాలా క్లియర్గా వాళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయి. దరిద్రం అంటే నేను ఎప్పుడు అసలు నేను ఆలోచించలేదు. ఏంటంటే ముందు డ్యాన్స్ కోసం చెప్తాను. డాన్సింగ్ దాంట్లో డ్యాన్స్ వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అన్ని సర్కస్ ఫీట్లు, ఎక్స్పోజింగ్లు, ఇప్పుడు కొత్తగా ఓటీటీలోకి వచ్చిన తర్వాత నామినేషన్లు, కాంట్రవర్సీలు. అంటే కాంట్రవర్సీ లేకుండా ఏది ఉంటాంలా. ప్రతిదీ ఏంటి అంటే ఆ రియాలిటీ షో అన్న మోజులో, అంటే రియాలిటీగా ఉండాలి, ఆడియన్స్కి రియల్ ఫీల్ ఇవ్వాలన్న మోజులో ప్రతిదీ కాంట్రవర్సీ, ప్రతిదీ ఆర్గ్యుమెంటు. అంటే డ్యాన్స్ అనే మెయిన్ దాన్ని పక్కన పెట్టేసి దాని చుట్టూ మిగతా ఒక లేయర్ క్రియేట్ చేసి ఆ లేయర్లోనే ఆడియన్స్ని దాని ప్రకారం ఆడియన్స్ని కడుతున్నారు. అంటే నాకు ఈ విషయం కామెంట్ చేయండి. మనం అతి చూస్తున్నాం కాబట్టి వాళ్ళు అతి చేస్తున్నారా, లేదా వాళ్ళు అతి చేస్తున్నారు కాబట్టి మనం అతి చూస్తున్నామా? ప్రతిదీ ఓవర్గానే ఉంది. రీసెంట్గా ఆహనా పెళ్ళి అంట అని ఒక సాంగ్, దానికి అర్థం పర్థం లేని ఎక్స్పోజింగ్ చేస్తే ఒక డ్యాన్స్ ఎంత వల్గర్గా ఉంది. సో నాకు దీని మీద అయితే దీన్ని చూడటం ఎప్పుడో మానేసే. చాలామంది దీనికి దూరంగానే ఉంటారు. మహా అయితే ఏం చేస్తుందో తెలుసా, అంటే ఇప్పుడు బుధవారం ఒక ఛానల్ పర్టికులర్గా వస్తుంది కదా, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వాళ్ళు ఏం డ్యాన్సులు చూడరు, మధ్యలో జోకులు వస్తాయి. మొత్తం చిన్న ఏమంటారు, ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ లాగా, మెంటర్స్ మధ్యలో ఆర్గ్యుమెంట్ లాగా చిన్న ఒక డ్రామా ఉంటుంది చూసారా, దాని వరకు చూస్తారు నవ్వుకోవడానికి, అంతే. సో ఇది పక్కన పెడితే సింగింగ్, దీంట్లో పాటలు పాడటం, మహా అయితే కుళ్ళి జోకులు, 2-3 జోకులు, వాళ్ళు ఎనర్జెటిక్గా వాళ్ళ మీద వీళ్ళ మీద సెటర్లు వేసుకోవటం ఉంటాయి. కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడను, ఎప్పుడు వినను, అలాంటి అంశం ఇందులోకి రాదు అనుకున్నది ఒకటి ఉంది. అది వచ్చేసిందని నాకు అర్థమైంది. అదేంటంటే ఎక్స్పోజింగ్. పాటల షోలో కంటెస్టెంట్స్ ఎక్స్పోజింగ్ ఏంది అంటే, ఆ అమ్మాయిని చీర కట్టుకున్నప్పుడు బొడ్డు కింద కట్టుకోమని చెప్పారంటే ఎంత దరిద్రులు రా మీరు. ఆ మాట చెప్పిన వాళ్ళు అలా ఎలా ఆలోచించారా మీరు? సారీ ఫర్ మై లాంగ్వేజ్. నాకు అది విన్నప్పుడు నాకు అసలు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఏంది ఇలాగా? అది వాళ్ళ చాయిస్ కదా. కట్టిన వాళ్ళు కడతారు, కట్టిన వాళ్ళు కట్టరు. హౌ కెన్ సంబడి పుష్ అంటే వేరేది ఏదైనా అయితే పోన్లే, ఇంకో విధంగా ఎవరైనా చూసే ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ కోసం చేశారేమో అని చెప్పి వీళ్ళ సైడ్, బిజినెస్ సైడ్ మాట్లాడదాం అనుకున్నా కూడా, సింగింగ్ దాంట్లో ఎవడురా కళ్ళతో చూస్తారు పాటలు పాడే వాళ్ళని? ఎవరైనా చూస్తారు మహాలక్ష్మిలా ఉంది, సరస్వతిదేవిలో పాడింది అని చెప్పి ఇలా అనుకుంటారు. కానీ వేరే ఏ యాంగిల్లో ఎవడైనా చూస్తారా? దాన్ని కూడా మీరు వల్గర్గా మార్చడానికి కాకపోతే కంటెస్టెంట్స్ని, పార్టిసిపెంట్స్ని అలా ఎలా పుష్ చేస్తారు? మాట్లాడదాం. వేరే అమ్మాయి ఎవరైనా సరే ఇలాంటి ఎలిగేషన్స్ వేసి, నిజంగా అమ్మాయికి ఎన్ని జరిగి ఎలిగేషన్స్ వేసినా ఎవరు నమ్మరేమో, కానీ ఈ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లో 100కి 90 మాటలు నాకు నమ్మబుద్ధి అయింది. రీజన్ బీయింగ్, ఆ అమ్మాయికి నిజంగా కెరీర్ పనంగా పెట్టింది. అమ్మాయి ఏం అల్లాటప్ప ఏం కాదు, అమ్మాయి ప్రూవెన్ టాలెంట్. అమ్మాయిది చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ది లిజెండ్, స్వర్గంలో ఉన్నారని అలాంటి ఆయన అభిమానాన్ని, అలాంటి ఆయన మనల్ని పొందింది. రీసెంట్గా ఇంకొక పెద్ద టీవీ ఛానల్లో పెద్ద షో విన్నర్ అమ్మాయి. అల్లాటప్ప ఏం కాదు. దీని వెనకాల ఒక పెద్ద ప్రాపగండా కూడా ఉందనిపించింది నాకు. చెప్తాను, డీటెయిల్గా మాట్లాడతాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. మీరు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ విషయాలు తెలియాలి. ఎందుకు తెలుసా, ఇందులో ఇంకొక అల్టిమేట్ యాంగిల్ ఉంది. అది మీకు లాస్ట్కి వచ్చేవాడికి మీకు అర్థమవుతుంది ఆ యాంగిల్ ఏంటి అన్నది. సో ఇందులో కొన్ని ప్రాపగండాస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని ఈ షోస్ మీద, ఇలాంటి వాటి మీద, ఇలాంటి ఇష్యూల మీద ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నాకేమనిపించిందంటే, ఫస్ట్ ప్రాపగండా, ఛానల్స్ మధ్యలో పోటీ ఏదైతే ఉంటుందో, అంటే ఒక షో ఆల్రెడీ అయిన షో విన్నర్ని తీసుకొచ్చి, అదే షో అలాంటి సింగింగ్ షోకి సంబంధించిన విన్నర్ని తీసుకొచ్చి వేరే సింగింగ్ షోలో వాళ్ళ ఛానల్లో పెట్టుకొని టాప్, అంటే విన్నర్ని కాదు, రన్నర్ని కాదు, టాప్ 5 కాదు, ఏది కాదు, టాప్ 10 కన్నా ముందే ఎలిమినేట్ చేసేసి దే వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. ఏంటంటే నాకు అర్థమైంది, నాకు అనిపించింది, నా అజంప్షన్ ఇది, ముందే చెప్తున్నాను. మీ ఛానల్లో మీ షో విన్నర్ మా ఛానల్లో, మా షోలో టాప్ 10లో కూడా లేరు. మీరు ప్రొడ్యూస్ చేసిన టాలెంట్ అది, మేము ప్రొక్యూర్ చేసిన టాలెంట్ ఇది.
మా టాలెంట్ చూడండి, మేము ఎలాంటి వాళ్ళని స్కౌట్ చేసి తీసుకొచ్చాము. సో దిస్ ఈజ్ ద టాలెంట్, దిస్ ఈజ్ ద క్వాలిటీ, మీది క్వాలిటీ కాదు అని చెప్పి అది ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి, ఆడియన్స్లో ఇలాంటిది ఏదైనా ఎక్కియటానికి కావాలని ఆ అమ్మాయిని ఒక టాయ్లో వాడారేమో అని అనిపించింది నాకు. అదర్వైజ్ విన్నర్ అవ్వకపోవచ్చు, రన్నర్ అవ్వకపోవచ్చు, టాప్ 5లో కూడా, అంటే ఆ షోలో విన్నర్ అయిన వాళ్ళు టాప్ 5లో కూడా ఉండనంత ఇదిగా ఉంటారా? దాని వెనకాల ఎంత కాన్ఫరెన్స్ జరిగిందో అమ్మాయి చెప్పింది, ఎలా పాటలు మార్చారు ఏంటి అన్నది. అసలు ఈ అమ్మాయి మీ అమ్మాయి మాట్లాడిన మాటలతో మనకు చాలా విషయాలు తెలుస్తాయి, జనరల్గా బయటికి రావి, మనకి ఈరోజు వచ్చినాయి. చూద్దాం అమ్మాయి ఏమేం చెప్పింది వరుసగా అని. కీరవాణి గారి కోసం కానీ, లేదంటే సునీత గారి కోసం కానీ, చంద్రబోస్ గారి కోసం కానీ ఆ చెప్పిన మాటలు మాత్రం ఒకటోటి. సో తిన్ని టాప్ 12లో అట్లా ఎలిమినేట్ చేశారు. ఈ అమ్మాయి తప్పు చేసింది అనిపించింది నాకు. అమ్మ మీరు తప్పు చేశారు, ఆ తప్పు ఏంటంటే మీరు తొందరపడ్డారు అనిపించింది. ఏంటి ఈ వీడియో చేయడానికి తొందరపడ్డారా అంటే, ఇలాంటి ఎక్స్పోజ్ చేయడానికి తొందరపడ్డారంటే కాదు, మీరు ఎక్స్పోజ్ చేసి మీ కెరీర్ పరంగా పెట్టి ఎక్స్పోజ్ చేశారు. ఎప్పటికైనా ఇలాంటివి ఆగుతాయి, ఈ ఫ్రాడ్స్ ఇలాంటివి ఆగుతాయి అన్నట్టు అనుకున్నారు. మీరు తొందరపడింది ఏంటి అంటే, అవి ఇంకా టెలికాస్ట్ అవ్వకముందు మీరు ఆ మాటలు చెప్పడం. దీనివల్ల ఏమైందో తెలుసా, వాళ్ళు మొత్తం ట్రిమ్ చేస్తారు, చక్కగా ఎడిటింగ్ చేస్తారు. వాళ్ళు అంత ఎడిటింగ్ చేస్తారంటే మేబీ మీరు పాడిన పాటలు కూడా రాకుండా ఎడిటింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు షో మీద రివర్స్ అయ్యారని చెప్పి మీరు ఈ వీడియోని మీరు ఇంతే కోపంతో కానీ, ఇంతే బాధతో కానీ మీరు రికార్డ్ చేసుకొని పెట్టుకొని మీ ఎలిమినేషన్ టెలికాస్ట్ అయ్యే వరకు ఆగి దాని తర్వాత మీరు రిలీజ్ చేస్తుంటే మీరు చెప్పిన చాలా పాయింట్స్ ప్రూవ్ అయ్యేవి. ఇప్పుడు వాళ్ళు చక్కగా సర్దుకుంటారు. మీరు ఫీల్ అయి చెప్పిన ప్రతి మాట అందులో లేకుండా ఉంటుంది. దీనివల్ల ఆడియన్స్కి ఒక నిజం తెలుసుకుని, హై లెవెల్లో నిజం తెలుసుకుని, అంటే ఎవరికైనా మీ మీద ఇంకా స్టిల్ డౌట్ ఉన్నా ఆ నిజం తెలుసుకుని ఒక ఛాన్స్ మీరు లేకుండా చేస్తారమ్మా. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని స్టెప్ తీసుకోవద్దు అనే దానికన్నా కూడా తీసుకోగానే ఇప్పుడు అప్లోడ్ చేయొద్దు, ఆగు, అది అయిన తర్వాత అప్పుడు పెడదాం, అది ఉన్నా లేకపోయినా అప్పుడు నువ్వు పెట్టుంటే బాగుండేదేమో అన్నది నా ఫీలింగ్. ఒక్కటి మీరు తప్పు చేయకుండా ఉంటే బాగుండేదేమో. సో తను చెప్పింది ఏంటంటే, ఇందులో పాజిటివ్ యాంగిల్ వచ్చేప్పటికి ఆర్కెస్ట్రాను తన మెంటరు, అది ఒక్కటే పాజిటివ్, మిగతా అంతా నెగిటివ్ అని చెప్పి ఫస్ట్ జడ్జెస్ కోసం చెప్పారు. సునీత గారి కోసం చెప్పారు ఏంటంటే, సునీత గారికి అందంగా కనిపించేంత దయాహృదయులు కాదు, చాలా క్రూరత్వం ఉంది అని. సో ఒక హేట్రేడ్ ఉంది తన మీద, అంటే ఎప్పుడు ఒకలా చూస్తారు తనని అని. తన ఫ్రెండ్స్ కానీ తన ఫ్యాన్స్ కానీ తను చెప్పినా తను ఎప్పుడు డిఫెండ్ చేసుకునేదంట, లేదు అలా చూడరని. ఇది యాక్చువల్లీ గుడ్ క్వాలిటీ. మేబీ సునీత గారు అలా చూడలేదేమో మిమ్మల్ని, మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో రైట్ ఏమో. నేను సునీత గారిని అలాంటి విషయాలు తప్పండి. ఎందుకు పర్సనల్ హేట్రేడ్ ఉంటుంది ఎవరికైనా? ఉండదు. దీని వెనకాల స్క్రిప్ట్ ఉండి వేరే ఉంటే ఎలిమినేషన్స్ వరకు అలా ఉంటుంది, కానీ ఒక బ్యాడ్ జడ్జిమెంట్ మీద ఉంటుంది, కానీ ఉండదు. కానీ తిను ఫీల్ అయింది, తిను ఈ విషయాన్ని నమ్మింది ఎక్కడ అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో తను పాడడానికి వెళ్ళినప్పుడు తన చెవిలో ఒక ఇయర్ ఫోన్ ఉంది. అప్పుడు అదే టైంలో మైక్లో సునీత గారు పక్కన కీరవాణి గారికి కానీ చంద్రబోస్ గారికి కానీ వరకు ఈ అమ్మాయికి హై పిచ్లో పాడటం రాదు, కానీ మేనేజ్ చేసేసిద్ది చూడండి అని చెప్పి. మేబీ అది ఒక పాయింట్ నిజమై ఉండొచ్చు. హై పిచ్లో తనకు పాడటం రాకుండా ఈవెన్ చాలామంది తనను పొగిడినా సునీత గారి పర్సనల్ అభిమానం అయి ఉండొచ్చు. సో నేను ఆ పాయింట్లో సునీత గారిని తప్పుపట్టను. అసలు వీళ్ళు ముగ్గురిని నేను నా రేంజ్ తప్పుపట్టే అంత ఇది కాదు. బట్ నాకు ఎక్కడ తప్పు అనిపించింది, రైట్ అనిపించింది చెప్తాను. ఆ పాయింట్ తప్పట్ను. కానీ నాకు ఎక్కడ తప్పు అనిపించారంటే, మేడం ఈ విషయాన్ని పక్కన జడ్జెస్కి చెప్పకుండా ఉండాల్సింది. అంటే ఎలా ఉందంటే, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మేబీ నిజంగా మీకు అమ్మాయి మీద హేట్రేడ్ ఉండటం, లేదంటే మేబీ మీరు ఏదైతే జడ్జిమెంట్ అనుకుంటున్నారో ఆ పాయింట్ ప్రూవ్ చేయడం కోసం ముందే వాళ్ళకి కూడా అది హింట్ ఇస్తే వాళ్ళు కూడా అదే యాంగిల్ ఆలోచిస్తారనో, ఇది ఇన్ఫ్లుయెన్సే. జడ్జెస్ వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు కదా. ఇప్పుడు మీరు అలా చెప్పిన తర్వాత పక్కనున్న బోస్ గారికి కానీ, లేదంటే కీరవాణి గారికి కానీ, లేదా అమ్మాయి హై పిచ్లో బాగానే పాడిందని అనిపించినా ఇప్పుడు ఓపెన్గా వాళ్ళు చెప్పలేరు వాళ్ళ స్టేట్మెంట్ని. అమ్మో సునీత గారు ఎలా చెప్పారు, మనం ఎలా అనుకుంటున్నాం, ఏమవుతుంది అందుకులే అని చెప్పి ఒక మాట అనేది అడ్డొస్తుంది. సో అలాంటి జడ్జెస్గా కూర్చున్న వాళ్ళు, 3-4 జడ్జెస్గా కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ విషయాల మీద మాట్లాడుకోకూడదు. డైరెక్టర్స్ అది తీసుకోవాలి. నిజంగా మీరు టాలెంట్ షోలు నడుపుతుంటే, మీరు టీఆర్పీ గేమ్ నడుపుతుంటే ఆబ్వియస్లీ మీరు అలాంటివి తీసుకోరు. సో అలా ఎక్కిచ్చారు అని చెప్పి, తనకు అర్థమైంది. ఆ టైంలో తనకు బాధ వేసింది, అయినా సరే స్టిల్ దిగమింగుకొని ఇంకా గట్టిగా మంచిగా పాడిందని చెప్పి. ఇక్కడ తన దగ్గర తప్పులు లేకపోయినా వీళ్ళు తప్పులు ఎతికారని. సో సునీత గారు యాస్టీజ్గా అదే చెప్పారు. బోస్ గారు లిరిక్స్లో ఎతకాల్సిన తప్పులు లిరిక్స్లో ఎతకలేక వేరే పాయింట్లు పెట్టారని చెప్పి, అసలు యాక్చువల్గా ఆ పాట తను పాడాల్సిన పాట కాదు, తను వేరే చాలా పాటలు ఇచ్చినా. ఇది ఎలా ఉంటుంది తెలుసా, ఇంకోటి కూడా, నేను ఈ పాట పాడతా అని వెళ్తా అలా పాట తీసుకొని పాడేసే అని అనరు. కొన్నిసార్లు వాళ్ళే పాటలు ఇస్తారు. లేదంటే మనం తీసుకెళ్ళిన పాట, మనం 4 పాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాలి, ఇంకోటి 4 పాటలు అంటే వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకు వస్తుంది.
లేదంటే వాళ్ళే థీమ్ ఇచ్చి ఈ థీమ్లో తీసుకోండి అంటారు, లేదంటే వాళ్ళే రాగం ఇచ్చి వాళ్ళు ఈ రాగంలో పాడాలంటారు, వాళ్ళే ఈ రాగాలు పాడొద్దు అంటారు, ఈ గ్రూప్లో ఈ సెక్షన్లోనే పాడాలంటారు, ఈ పాటలే పాడాలంటారు. చాలా అంటే వాళ్ళు అవన్నీ నేర్చుకొని పాడాలి. ఇట్స్ నాట్ ఈజీ. సో ఆయన కూడా కొంచెం బయాస్డ్గా కావాలని అలా చెప్పారని. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్పారంటే, వేరే వాళ్ళు తప్పులు పాడుతున్నప్పుడు అంటే హై పిచ్లో కొంచెం డౌన్ చేయాల్సింది, లేదంటే డౌన్ అప్ చేయాల్సిన టైంలో వీళ్ళు ఇక్కడ సైకిల్ ద్వారా అలా చెప్పి, అలాగే లిరిక్స్ మర్చిపోయి నన్న సస అని కవర్ చేసేసినప్పుడు అలాంటి పాయింట్స్ హైలైట్ చేయకుండా కావాలని బయాస్ జడ్జిమెంట్ ఇచ్చారు అని చెప్పి, ఈ పాయింట్ నేను 100% అగ్రీ చేస్తాను. ఇది జరిగిందా అంటే జరగడానికి మేజర్ అవకాశం ఉంది. రీజన్ బి, ఇది ఖచ్చితంగా వెనకాల నుంచి టీఆర్పీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. పలానా సింగర్స్, వాళ్ళకు కొంతమంది సింగర్లు ఉండొచ్చు, వాళ్ళు తప్పులు చేసినా కూడా ఎక్కువ ఎంచకండి, కానిచ్చేయండి, వాళ్ళు ఎక్కువ పుష్ చేయండి, పలానా సింగర్స్ వాళ్ళు తప్పులు చేయకపోయినా ఎంచండి అని చెప్పి. మీకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని ఇయర్స్ బ్యాక్ సరిగంప అని ఒక షో వచ్చింది, మేబీ అప్పుడు కోవిడ్ టైంలో అనుకుంటా. నేను పేర్లు చెప్పడం కరెక్టా రాంగా నాకు తెలియదు, చాలామంది తెలుస్తాను పేర్లు. ఒకే ఒక ప్రోమో, ఆ ప్రోమోలో గాలివాటంలాగా అనగానే ఆ ప్రోమోలో ఉన్న ఆ లిరిక్కి కనెక్ట్ అయ్యి ఆ సింగర్కి పెద్ద ఫ్యాన్స్ వచ్చారు. ఒక్క ప్రోమోతో ఆయన హైలైట్ అయిపోయాడు. పేర్లు చెప్పేస్తారండి, యశస్వి. అదే షోలో నేను గమనించింది ఏంటంటే, నాకేం అంత సంగీతం గురించి అంతేం తెలియదు, కానీ గమనించింది ఏంటంటే, దెర్ ఈస్ అనదర్ సింగర్, భరత్. బాగా గుర్తుంది, పేరు తప్పితను క్షమించండి కానీ, బట్ నాకు గుర్తున్నది అయితే భరత్. ఇద్దరు టాప్ 2కి వచ్చారు. నాకే అనిపించిందా, అది అందరికీ అనిపించిందా అన్నది నాకు తెలియదు, కానీ నా దగ్గర ఛానల్ లేదు ఆ టైంలో నేను చెప్పడానికి. కానీ బట్ నాకేమనిపించిందంటే, సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ యశస్వి. అప్పటికి తను వేరే మ్యారేజెస్లో పాడటం కానీ ఏదైనా కానీ, బట్ ఆ ప్రోమో కట్ చేసిన తర్వాత, ఆ ప్రోమో అలా కట్ చేయకుండా వేరేలా కట్ చేసింటే ఇంకోలా ఉండేదేమో. ఆ ప్రోమోకి నేనే కనెక్ట్ సూపర్ పాడాడుగా అనిపించింది. ఆ పర్టికులర్ ఆ పాటలో వచ్చే ఆ లైన్స్ దగ్గరికి వచ్చే మ్యాజిక్కే వేరు. సో అందరూ ఆయనకి ఫ్యాన్స్ అయ్యి సోషల్ మీడియాలో తెగ హల్చల్ యశస్వి అంటే. నాకేమనిపించింది అంటే, ఫైనల్గా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నిజంగా అలాంటి హల్చల్ లేకపోయి ఉంటే యశస్వి గెలిచేవాడా, భరత్ గెలిచేవాడా? ఆ సోషల్ నేను యశస్వి బాగా పాడలేదల్లా, ఇద్దరు టాప్ 2నే, కానీ ఎవరికి ఎడ్జ్ ఉండేది? నాకెందుకు ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫ్లుయెన్సే అదే తనకి ఒక ఎడ్జ్ క్రియేట్ చేసిందేమో అనిపించింది. ఆ సోషల్ మీడియా వచ్చిన ఏదైతే హైప్ అదే తనకు ఒక ఎడ్జ్ క్రియేట్ చేసిందేమో అనిపించింది. అదర్వైజ్ అది లేకుండా ఉంటే భరత్కి ఎక్కువ ఛాన్స్ ఉండేదేమో అనిపించింది. అది ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు గుర్తులేదు. ఆ షో మీరు ఎంతమంది చూసారో లేదు తెలియదు, కానీ బట్ అంటే ఇంకో షో కూడా ఈ మధ్య రీసెంట్గా జరిగినప్పుడు అదే ఛానల్లో ఆ టైంలో వాళ్ళు పుష్ చేసింది ఏంటంటే, సోషల్ మీడియాలో ఉన్న సెలబ్రిటీస్తో మీరు రీల్స్ చేయండి, వాళ్ళ చేత మీరు పోస్టులు పెట్టించండి అని చెప్పి. అంటే సోషల్ మీడియాలో మీరు ఫేమ్ తెచ్చుకోవాలి, అలాంటి వాళ్ళని మేము ముందుకు పుష్ చేస్తాము అని చెప్పి నాకు తెలిసింది. నేను ఎంక్వైరీ చేశాను, నాకు అది తెలిసింది. ఇది మాత్రం ఖచ్చితంగా 100%. సో అలా సోషల్ మీడియాలో ఎవరికైతే ఫాలోయింగ్ ఉందో, లేదంటే ఎవరినైతే ఎక్కువ మంది ఫాలో అవుతారో, అది కూడా డైరెక్షన్ టీంని కానీ, ఆ టీఆర్పీ చూసుకునే ప్రొడక్షన్ టీంని కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు. సో చూసుకొని ఇప్పుడు ఇందులో దరిద్రం అందం అన్నది కూడా వచ్చి ఉండొచ్చు. అవన్నీ చూసుకొని వీళ్ళు జడ్జిమెంట్ పుష్ చేసి వీళ్ళు ఒరిజినల్ జడ్జిమెంట్ని ఓవర్లాప్ చేస్తా డైరెక్షన్ టీం చెప్పినట్టు వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తూ ఉండొచ్చు. అందుకోసమే కొంతమంది కవరింగ్, కొంతమంది బాగా పాడినా సరే ఫాల్ట్లు ఎతకటం స్క్రిప్ట్. సో తను అక్కడ ఫీల్ అయింది, ఆ బయాసిడ్నెస్ అన్నది ఫీల్ అయింది, తనకు అది కనిపించింది. నెక్స్ట్ కీరవాణి గారి కోసం చెప్తే ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా నాకు ఈ విషయంలో హెయిట్ వస్తుంది అని చెప్తూ కొంచెం భయంగానే చెప్పింది ఏంటంటే, సెట్స్లో ఆయన మెలోడీస్ ఎవరైతే పాడతారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఇస్తారో అది ఓపెన్గా చెప్పారు అని చెప్పి. సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే, వాళ్ళ పాటలు పాడినా, వాళ్ళకి నచ్చిన థీమ్లో పాడినా వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇస్తారు. అది ఎలా పాడినా సరే పక్కన వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఎలా ఇది ఎలా సార్ ఇది జడ్జిమెంట్ అవుతుంది? మనకు అంటే మన కులం, మన మతం, మన ప్రాంతం, కాబట్టి ఇప్పుడు మన పాటలు, మన టేస్ట్ అంటే మనకు నచ్చింది పాడటం, మన పాటలు పాడటం, వాళ్ళకి ఎక్కువ అప్రిషియేషను. ఇదైతే నాకు తెలియట్లే అసలు ఎలా దీన్ని వాళ్ళంతటా వాళ్ళు దీనికి కన్విన్స్ అవుతారా అన్నది. అలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి అదే మన కీరవాణి గారు ఇలా పాడతారు కాబట్టి మనం కూడా ఇదే పాట పాడదామంటేనేమో జడ్జెస్ ఆ టీం ఒప్పుకోదు. ఆ టీం ఎవరికైతే పుష్ చేయాలనుకుంటే వాళ్ళకి అలాంటి ఛాన్స్లు ఎక్కువ ఇస్తుంది. సో ఇదంతా ఒక పెద్ద గేమ్. ఇవన్నీ విన్న తర్వాత కామన్ ఆడియన్స్కి అర్థమవుతున్న విషయాలు ఇవి. నెక్స్ట్ అమ్మాయి చెప్పిన పాయింట్, ఎలిమినేషన్ అయ్యే ఒక ఎపిసోడ్లో
ఈ అమ్మాయి ఎలిమినేట్ అయ్యే విషయంలో, ఈ అమ్మాయి ఎలిమినేట్ అవుతున్నప్పుడు కీరవాణి గారు చెప్పిన మాటలంట, ఈ అమ్మాయి ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లో కీరవాణి గారు ఒక మాట అన్నారంట. ఏంటి అంటే, నాకు కీరవాణి గారు ఇంతకుముందు కూడా అంటే ఆయన పాటలకి మెలోడీస్కి ఇచ్చినా కూడా నాకేం పెద్ద తప్పు అనిపించలేదు. ఓకే, ఎవరు పర్సనల్ చాయిస్లు ఇచ్చారులే, పోనీ పెద్ద అయినా అనుకున్నాను. కానీ ఈ మాటలు నాకు బాగా హట్టింగ్ అనిపించినాయి. ఏంటంటే, వెడ్డింగ్ షోస్లో ఎవరైతే పాడతారో వాళ్ళు సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, డిస్రెస్పెక్ట్ వాళ్ళంటే అని అన్నారని. అది ఈ అమ్మాయిని చూసి అన్నారని. ఈ అమ్మాయికి ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ అంతగా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేదు కాబట్టి అమ్మాయి వెడ్డింగ్స్లో పాడాల్సి వచ్చింది అని చెప్పి. సార్, వెడ్డింగుల్లో ఈ పెళ్ళిళ్ళలో డ్యాన్స్లు వేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకేమి ఇష్టమై ఆ పనులు చేయరు సార్. అంటే మీకు ఇంత అంటే మీకు చెప్పేటంత చూడండి కాదు అసలు. నేను మీ ఖాళీ గోరికి కూడా సరిపోను. నేను కూడా ఈ మాట చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి వాళ్ళకి ఎవరికి సార్ నచ్చి ఎవడైనా సరే ఏ పని చేస్తాడు సార్? వాళ్ళకి అవసరం సార్ అది. 2 పాయింట్లు. ఒకటి, సరే ఇక్కడ పాడిన 10 మంది వింటారు కదా నా పాట అని చెప్పి ఆ పాట మీద ఉన్న భక్తి కావచ్చు. రెండోది అవసరం కావచ్చు సార్. అదే సార్, వీళ్ళే వెళ్ళి అంబానీ గారి ఇంట్లో చొక్కాలు దించుకొని డ్యాన్సులు చేస్తే అది మాత్రం కరెక్టా సార్? అంటే మొన్న అంబానీ గారి ఇంట్లో పెళ్ళి అయినప్పుడు మన బాలీవుడ్ వాళ్ళు అందరూ వెళ్ళి స్టేజ్లు ఎక్కి సైడ్ డాన్సర్లు చేసినట్టు డాన్సులు చేశారు. వాళ్ళని ముందు పెట్టి వీళ్ళు వెనకాల డాన్సర్లా డాన్సులు చేశారు, కొంచెం డబ్బులు తీసుకొని, ఫ్రీగా కాదు. దీనికి ఎందుకు సార్ తేడా? అంటే అంబానీ వాళ్ళదైతే పెళ్లి, మిగతా వాళ్ళది పెళ్లి కదా. అక్కడంటే బాలీవుడ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తా ఒకటి, ఇక్కడ మిగతా వాళ్ళు చేస్తా ఒకటి కదా, పాటలు పడిన డాన్సులు చేసిన. ఇది మనం ఎక్కడికో ఎదిగిపోయాము అని చెప్పి ఒక చిన్న చూపు చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది సార్. ఇదైతే నాకు ఎందుకో అంటే పెద్ద ఆయన కదా గట్టిగా చెప్పలేకపోతుంది, కరెక్ట్ కాదు ఈ బిహేవియర్ అయితే మాత్రం అనిపించింది. నిజమేంటన్నది ఆయనకే తెలియాలి. ఇప్పుడు ఈ మాటలన్నీ ఉంటే అక్కడ అంటే అదే ప్రాబ్లం. కనుక కంగారు పడకుండా ఉండుంటే ఇవన్నీ వచ్చేవేమో మనకి. ఇవే కాంట్రవర్సీలు టీఆర్పీ టీం ఎత్తుకునేది. వచ్చిన తర్వాత పెట్టుంటే ఖచ్చితంగా ప్రూవ్ అయ్యాయి చాలా పాయింట్స్. నెక్స్ట్ అని చెప్పింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏదో ఉంటుందో డైరెక్టర్స్ కోసం చెప్పారు. సాంగ్ సెలక్షన్ కంటెస్టెంట్స్గా చాయిస్ ఉండదు, వాళ్ళే ఇస్తారు అది అని చెప్పి. నెక్స్ట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారంట. వాళ్ళకు ఒక సాంగ్ ఎన్ని ప్రిపేర్ అయిన తర్వాత వచ్చి కావాలని వాళ్ళ పాటలు మార్చి వేరే పాటలు ఇచ్చారంట. ఆ పాటల్లో అంత స్కోప్ లేదు అని ఈ అమ్మాయికి అర్థమైందంట. ఖచ్చితంగా వీళ్ళు ఎలిమినేట్ అవుతారంటే కట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. సో ఎలిమినేషన్ కూడా ప్లాన్డ్ ఎలిమినేషన్. మనం ఏదో అనుకుంటున్నాం టీవీలో ముందు కూర్చొని, ఓకే వీళ్ళు పాడారు అని చెప్పి, వీళ్ళు సరిగ్గా పాడలేదు. కొన్నిసార్లు మనమే అనుకుంటాం కదా, ఏంటి ఇలాంటి సాంగ్ ఎంచుకున్నాడు ఇంత సీరియస్ సిచ్యువేషన్లో అని. అది వాళ్ళ చాయిస్ కాదు. ఏంటి సరిగ్గా ఇంత ప్రాక్టీస్ చేయడానికి టైం లేదా, ప్రాక్టీస్ ఎందుకు చేయలేదా అంటే ఆ టైం లేదు, అప్పటికప్పుడు ఇచ్చింది. కానీ మరి ఎందుకు మనకి ఇన్ని రోజులు తెలియలేదంటే, నలుగురిని కలుపుకుపోవాలి కానీ నలుగురికి కెలుక్కుపోకూడదు అన్న లైన్ మీద స్టిక్ అని వీళ్ళు ఎవరు చేయలే, బయటికి రాలే ఇవన్నీ. కొన్నిసార్లు వాళ్ళకే తెలిసి ఈ ఎపిసోడ్లో నేను ఎలిమినేట్ అయిపోతానని వాళ్ళకి ఇచ్చిన పాటను బట్టి అర్థమైపోద్ది, ఏమి చేయలేని పరిస్థితి. అలా ఒక ప్లాన్ చేసి ఎలిమినేట్ చేశారు. నిజంగా టాలెంట్ని అయితే కనుక పాటలు పాడిన తర్వాత వచ్చిన మార్కులను బట్టి చేయొచ్చు కదా, చేయరు. చాలాసార్లు మనం ఎలా మోసపోతాం తెలుసా? అది ఎప్పుడో షూటింగ్ అవుతుంది, మనల్ని ఓటేయమంటారు. మనం ఓటేసే లోపల అక్కడ ఎలిమినేషన్లు కూడా అయిపోతాయి, అయినా రికార్డ్ చేసేసుకుంటారు. మన ఓటుకి ఏం యూజ్ ఉండదు, జస్ట్ ఏదో మన డబ్బులు అవగొట్టడానికి. ఇంతకుముందు అయితే 3 రూపాయలు 4 రూపాయలు పెట్టి నా చిన్నప్పుడు ఓట్లు వేసేవాళ్ళు ఒక్కొక్క SMS-కి. అలా ప్లాన్డ్ ఎలిమినేషన్స్ చేశారు. ఎంత స్క్రిప్ట్ చూడండి. వాళ్ళు అది కూడా నేర్చుకున్నప్పుడు గట్టిగా పాడారంట, వాళ్ళకన్నా బాగా పాడిన వాళ్ళు ఉన్నారంట, అయినా సరే వాళ్ళనే చేశారు. నెక్స్ట్ మెయిన్ పాయింట్, నేను కనెక్ట్ అయిన పాయింట్ ఈ అమ్మాయి దాంట్లో మెంటల్గా ఎఫెక్ట్ అవటం. అదేంటంటే డిస్క్రిమినేషన్. ఎలాంటి డిస్క్రిమినేషన్ అంటే, జడ్జెస్ తనని వర్త్లెస్గా, అంటే నువ్వెందుకు పనికిరావు అన్నట్టు ట్రీట్ చేస్తా. ఆ అమ్మాయి బాడీ మీద జోక్స్ వేశారని చెప్పి అది పక్కన ఉన్న ఆడియన్స్, అంటే వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఆ పక్కన ఉన్న ఆడియన్స్ విని తనకు చెప్పారని. దీని మీద నేను కంప్లీట్గా ఈ అమ్మాయిని అంటే కరెక్ట్ చెప్తుంది 100% అని చెప్పలేము. ఇది ఖచ్చితంగా మిస్కమ్యూనికేషన్ అయ్యొచ్చు. అంటే కీరవాణి గారు లాంటి వాళ్ళు, సునీత గారు లాంటి వాళ్ళు కూర్చొని ఒక అమ్మాయి మీద బాడీకి సంబంధించి జోకులు వేశారు అని చెప్పి నేను అనుకో. ఆ అమ్మాయి స్వరానికి సంబంధించో లేదంటే ఈ పిచ్చింగ్కి సంబంధించి దాని గురించి మాట్లాడుకుంటారు, కానీ అమ్మాయి ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఐ డోంట్ థింక్ వాళ్ళు అలా అనుకుంటారు అని చెప్పి. నెక్స్ట్ ఈ మ్యాటర్స్లో నాకు నచ్చింది ఏంటంటే ఇదే, ఈ ప్రొడక్షన్ వాళ్ళది అవుట్ఫిట్. శారీ కట్టుకున్న వచ్చినప్పుడు శారీ బొడ్డు కింద కట్టుకోండి అని చెప్పి, ఒకవేళ కట్టుకోపోతే అటు ఇటు చాలాసార్లు తిప్పి ఆ అమ్మాయిని అలసిపోయేలా చేసి సాంగ్ పట్టడానికి ముందు. ఒరే ఇప్పుడు ఎవడరా చూస్తున్నాడు నాకు అర్థం కాదు.
అంటే మేము పాట పాడటం అంటే మీరు ఏమనుకుంటున్నారు ఆడియన్స్ కోసం? అంటే మేము పాటలు పాడేవాళ్ళని పాటలు పాడటం మానేసి ఆ అమ్మాయి ఎక్కడ శారీ కట్టింది, షార్ట్ వేసిందా, స్కట్ వేసింది, ఇది చూస్తామా పాటలు పాడేటప్పుడు? నాకు అర్థం కాదు నిజంగా. మనం అంత దిగజారిపోయామా మన ఆడియన్స్? మనలో కొంచెం కూడా ఏంటి ఒక సెన్స్ అనేది మనం పెట్టుకొని ఉండట్లేదా? ఇలాగా అంటే ఒకవేళ ఇలా చూసే ఆడియన్స్ ఉన్నారంటే మీరు ఇలాగా టీఆర్పీ గ్రాప్ చేసేది. వేరే వాటికైనా అనుకోవచ్చు, కానీ మీరు ఏదో వేరే షోలు చేస్తున్నారు, సీరియల్స్ ఉన్నాయని అనుకోవచ్చు, కానీ ఒక పాట అంటే సరస్వతీదేవి, దాన్ని ఎంత ఇదిగా చూస్తాం, కళ్ళు మూసుకొని చూస్తాం చాలాసార్లు. అలాంటి దాంట్లో మీరు ఎంత దరిద్రులు కాకపోతే ఒడ్డి కిందకి చీర కట్టుకొని రమ్మని చెప్పి వాళ్ళని పుష్ చేస్తారా? నెక్స్ట్ ఇంకోటి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుంది, బాడీ షేమింగ్ చేశారంట. ఏంటంటే ఇలాంటి బాడీకి నేను ఏమి ఇవ్వగలను అని. అంటే అవుట్ఫిట్స్ కాస్ట్యూమ్స్ ఇచ్చేటప్పుడు ఇది బాగాలేదని మనం ఏదైనా చెప్పినా ఇంతే, ఈ బాడీకి ఎంతకుమించి ఇచ్చేది ఉండదు. ఇంతే బాబు కాస్ట్యూమ్ డిజైనర్, నువ్వు ఎంత తోపో నాకు తెలియదు, కానీ ఎగ్జాంపుల్ నువ్వు వేరే సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ఎలా ఇదేనా నువ్వు డిజైన్ చేసిన అవుట్ఫిట్, నీ రేంజ్కి ఇంతేనా, ఇంతే ఇవ్వగలవా ఓ అంటే, భయ్యా బాడీ కరెక్ట్గా ఉండి అన్ని కరెక్ట్గా ఉంటే అవుట్ఫిట్ ఎవడైనా ఇస్తాడు. నీ టాలెంట్ ఏముంది? మనిషికి తగ్గ అవుట్ఫిట్ ఇవ్వగలిగి వాళ్ళు అందంగా చూపించగలిగితేనే కదా నీ టాలెంట్. అంతేగాని నువ్వు డిజైన్ చేసిన అవుట్ఫిట్కి తగ్గ బాడీ లేదు, ఈ బాడీకి ఇంతే అందుకని సరిగ్గా లేదంటే ఇది నీ టాలెంట్ ఏముంది? ఒక సింగర్ ఒక షోలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళతో మాట్లాడే మాట్లాడేది నువ్వు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. నన్ను మేజర్గా బాధ పెట్టి వీడియో చేయడానికి ఉసిగెలిపిన పాయింట్స్ ఇది. జనాలకు వెళ్ళాలి ఈ షోస్ వెనకాల ఏం జరుగుతున్నాయని తెలుసుకోవడం కోసం. సో అమ్మాయి చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఈ కుళ్ళు జోక్స్, కామెడీలు, డ్యాన్స్లు, ఒక పాయింట్ ఈ అమ్మాయి ఏంటంటే డ్యాన్సులు చేయమని పుష్ చేస్తారు అది అని చెప్పేసి. డ్యాన్స్ చేయటం, పాటలు పాడతా నా పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పేం కాదు, అంటే ఒక ఎనర్జీని క్రియేట్ చేయటమే. సో చూసే వాళ్ళకి కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది అని చెప్పి, అంటే జస్ట్ వింటమే కాకుండా చూస్తారని చెప్పి. కానీ వాళ్ళు కంఫర్టబుల్ కాలేదు అంటే వాళ్ళని పుష్ చేయటం అనవసరం కదా. ఇప్పుడు అమ్మాయి కొంచెం బుద్ధిగా ఉంటుంది, ఆ డ్యాన్స్ గట్రా చేస్తుంది అనుకోండి, అమ్మాయికి అది ప్రాపర్గా లేదేమో, రాదేమో. చూసినప్పుడు అమ్మాయి అలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు చూసేటప్పుడు మనకి అది సాంగ్ మీద కాకుండా ధ్యాస వేరే దాని మీద వెళ్ళిపోద్దేమో. వాళ్ళ కంఫర్ట్ కూడా చూడాలి కదా. మనం చేసేయాలని చెప్పి పుష్ చేస్తేలాగా పార్టిసిపెంట్ని బట్టి, వాళ్ళ కంఫర్ట్ని బట్టి, వాళ్ళ డిజైర్స్ని బట్టి కదా. సో ఇలా పుష్ చేయటం డ్యాన్సుల కోసం. ఆ కంటెంట్ మేనేజర్ ఎవరో తనతో పాటు ఇంటి దగ్గర ఉంటారంటే సేమ్ వెహికల్. సో తను చెప్పాడంటే ఒకప్పుడులా లేదమ్మా, ఇప్పుడు అంతా మారిపోయింది. సో ప్రతి దాంట్లోని పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి, అంటే పాటలు పాడటంతో డ్యాన్సులు, గీన్స్లు, ఎక్స్పోజింగ్ చేస్తే డ్రెస్సులు వేయటాలు, యాడి తీసుకెళ్తున్నారు యువతని. సో డిస్క్రిమినేషన్ అమ్మాయి మెయిన్గా చెప్పింది. అంటే కంటెస్టెంట్ ఎలా ఉండేదంటే, తనకి ఒక పెద్ద సింగర్తో గుర్తులు ఉన్నాయి, మెమరీస్ ఉన్నాయి, తన గురించి టాపిక్ వచ్చినప్పుడు నాకు ఫొటోస్ ఇవ్వండి, తనతో ఉన్న ఫొటోస్ ఇస్తాను, వెయ్యండి, నేను తన గురించి చెప్తాను, నాకు మంచి మెమరీస్ ఉన్నాయంటే, లేదమ్మా మళ్ళీ నీ గురించి అలా ప్రత్యేకంగా ప్రొజెక్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఇది అవుతారని చెప్పి. సేమ్ సిచ్యువేషన్లో వేరే రాఘవేంద్ర గారు లాంటి వేరే డైరెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళకి వేరే సింగర్తో అనుభూతులు ఉన్నప్పుడు అవి మాత్రం వేసి వాటి గురించి చెప్పించారని చెప్పి. అగైన్ ఇట్స్ ట్రూ కదా, కంప్లీట్ డిస్క్రిమినేషను. మిగతా వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగింది అంటే, ఒకళ్ళు మీరు కావాలని పుష్ చేసినట్టు ఆడియన్స్లోకి, వాళ్ళ కాంటెంట్ ఎక్కువసేపు చూపించినట్టు ఉంటే అందరికి ఉండాలి, లేదంటే ఎవరికి ఉండద్దు కదా. సేమ్ రూల్స్ కదా. ఇది కూడా నాకు రాంగ్ అనిపించింది. తిని ఎలిమినేట్ అయిన రౌండ్లో తినకు కూడా సేమ్, ఇంతకుముందు అలా ఎలిమినేట్ చేశారు సేమ్. కొంతమందికి క్లాసిక్ అంట, కొంతమందికి కాలేజ్ రౌండ్ అంట, అంటే క్లాసు మాసు అన్నట్టు. సో కావాలని తీసేయడానికి కోసం ఇచ్చింది. అంటే రెండింటికి కంపారిజన్ ఎలా చేస్తారు? అందరికి ఒక థీమ్ ఉండాలి, కానీ ఇప్పుడు నలుగురు సింగర్లు ఉన్నప్పుడు నలుగురు ఒక థీమ్లో పడితే కంపేర్ చేసి వీళ్ళ గమకాలు బాగున్నాయో డమకాలు బాగున్నాయో అని చెప్పి చెప్తారు. కానీ వాళ్ళు ఒకలా ఉండి వీళ్ళకి ఒక థీమ్ ఇచ్చి వాళ్ళకి ఒక థీమ్ ఇచ్చి అలా అసలు కంపారిజన్ ఎలా డ్రా అవుతుంది? ఇక్కడ వీళ్ళు ఎంత స్క్రిప్ట్ అన్నది తెలిసిపోయింది. మనమే పిక్చర్లో కూర్చొని ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో దాని తర్వాత ఎలిమినేషన్ అయినప్పుడు కీరవాణి గారు వెళ్ళిపోయారంట, చంద్రబోస్ గారు వెళ్ళిపోయారంట. మేబీ వాళ్ళకి రియలైజేషన్ లేదు, మనం తప్పు చేస్తున్నాం, ఈ అమ్మాయి కరెక్ట్, అలానుసరంగా కావాలని స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రకారం ఎలిమినేట్ చేస్తాను. మరి వాళ్ళు ఫీల్ అయ్యారు, ఏమైందో కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. సునీత గారు మాత్రం ఉన్నారు, ఎందుకంటే తనకి తమ పర్సనల్ గ్రడ్జ్ ఉంది అని తిని ఫీల్ అవుతుంది. చివరికి వాళ్ళ మమ్మీ ఏంటంటే ఇలా చేశారని చెప్పి అడగడానికి వస్తే, ఇక్కడ నుంచి నువ్వు దయచేయి అని చెప్పి, నువ్వు అని మర్యాద లేకుండా దయచేయి అని అన్నారు అని చెప్పి.
సో తన బాధ అది. మేజర్గా ఇక్కడ పిల్లలు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ఎలాంటి అవమానాలు జరిగిన తీసుకుంటారు, కానీ తల్లిదండ్రులకు అవమానాలు జరిగితే తీసుకోలేరు. నేనైనా అంతే, ఎవరైనా అంతే, మీరైనా అంతే నాకు తెలిసి. మేబీ ఇక్కడ బాగా ట్రిగ్గర్ అయిందేమో అనిపించింది. సో అప్పటి వరకు అడ్జస్ట్ అయిన అమ్మాయి ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయిందేమో. వాళ్ళ అమ్మని అలాగంటే వేరే షోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మని ప్రైజ్ చేయడమే చూస్తుంది, కానీ అమ్మ ఎలాంటి అమ్మాయిని కన్నారు, ఎలాంటి పాటలు పాడింది, బంగారు తల్లి, సరస్వతి దేవి అని చెప్పి పొగట్టం చూసుంటారు. కానీ ఇలా ఒకళ్ళు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేబట్టి అమ్మాయి తీసుకోలేకపోయింది. కెరీర్ పోతే పోయింది, కానీ ఇది ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పి ఈ మాటలు చేశారు. ఇప్పుడు నేను ఒక 2 పాయింట్లు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? బాడీ షేమింగ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, బ్యూటీ క్లినిక్స్. సో తిని ఇక్కడ బాడీ షేమింగ్ గురైంది. తిననే కాదు, మన సొసైటీలో మనం చాలా సిచ్యువేషన్స్లో ఇలాగే బాడీ షేమింగ్ గురవుతాం. నల్లగా ఉన్నామని, పొట్టిగా ఉన్నామని, లావుగా ఉన్నామని, ఇలా ఏదో విధంగా మనల్ని బాడీ షేమ్ చేస్తూ ఉంటారు. దాంతో మనలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. అప్పుడు మనం ఆప్ చేసేవే ఈ క్లినిక్స్, ఫ్రాడ్ క్లినిక్స్. ఆ టైంలో మన స్క్రీన్ మీద వస్తాయి, మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో ఒకరు మనం ఫాలో అయ్యే వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇంకోండి ఆ క్లినిక్ వెళ్ళండి, లేదంటే ఈ డైట్ తీసుకోండి, లేదంటే ఆవిడ దగ్గరికి వెళ్ళండి. మన ఆ టైంలో ఆ బాధలో ఉన్నప్పుడు మనం బేసిక్గా ఏదైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాలో చేసుకోకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చేశారు, వాళ్ళు వెళ్ళారు కాబట్టి వెళ్ళిపోవటం, మన బాడీ వాళ్ళకి అప్పచెప్పటం, వాళ్ళు ఏ పడితే ఇంజెక్ట్ చేయటం. ఇప్పుడు కాకపోయినా వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత బాడీ లోపల డ్యామేజ్లు జరగటం, లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవ్వటం, ఇదే జరుగుతుంది. మన బలహీనతే అవతల వాడి బిజినెస్గా మారుతుంది. హట్ చేసేవాడు ఉన్నా చెప్పటం ఈజీ అని అనుకోవద్దు మీరు. నేను చాలా కష్టంగానే చెప్తున్నా ఈ మాటలు. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మీరు ఎప్పుడైతే ఆపుకోగలుగుతారో, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను లావుగా ఉన్న వాళ్ళు సన్నబడద్దని చెప్పట్లేదు, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా వద్దని చెప్పట్లేదు. ప్రాపర్గా వెళ్ళండి. సర్టిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారు, రాత్రి పగలు ఎంబీబీఎస్ పగలనక రాత్రి చదివిన వాళ్ళు ఉన్నారు. డెర్మటాలజిస్టులు కోర్సులు చేసి డెర్మటాలజిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు, సర్టిఫికేషన్ చేసి న్యూట్రిషనిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మౌత్ పబ్లిసిటీ నమ్మండి, రియల్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోండి ఇవన్నీ. అంతేగాని ఎవరికి పడితే ఆడికి మన బాడీని అప్పచెప్పి లక్షలు మాత్రం సమర్పించద్దు. 4 సిట్టింగ్లు అంటారంట, నెక్స్ట్ 6 సిట్టింగ్లు అంటారంట, అది చేయాలంటారంట, నెక్స్ట్ పీలింగ్ చేయాలంటారంట, ఎన్ని చెప్తున్నారు ఎంతమంది మెసేజెస్లో. చివరికి వర్కౌట్ అవ్వలేదు సార్. మొత్తం ఒకళ్ళైతే 2.5 లక్షలు పెట్టారంట. నాకు ఆశ్చర్యం వేసింది. దట్స్ హౌ దే ఆర్ గ్రోయింగ్. మన బలహీనత వాళ్ళ బలం. దీని మీద ఆలోచించండి. రెండో పాయింట్ చెప్తాను. కీరవాణి గారు కానీ, సునీత గారు కానీ, చంద్రబోస్ కానీ, మీరు చాలా పెద్దోళ్ళు సార్. చిన్న అమ్మాయి సార్, తను చెప్పింది రైటో రాంగో, రైట్ అయినా రాంగ్ అయినా మీరు అది ఒక మిస్కమ్యూనికేషన్లో తీసుకొని, లేదు మీరు అలా కాదని ప్రూవ్ చేసుకోవడం కన్నా అమ్మాయిని దగ్గర పిలిచి, అమ్మాయిని క్షమించి, అమ్మాయి టాలెంట్ ఉంది కాబట్టి చెప్తున్నాను, టాలెంట్ లేకపోతే వేరే విషయం. అమ్మాయికి ఒక ఆపర్చునిటీ కనుక మీరు కలిగించగలిగితే మీరు మళ్ళీ దేవుళ్ళే కూర్చుంటారు సార్ జనాల్లో. సో ఖచ్చితంగా మీరు యూత్కి ఒక రైట్ ఇండికేషన్ ఇవ్వాలి. అంటే ఒకవేళ మీరు తప్పు చేస్తే మీకు తెలియకుండా, లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వల్ల దాన్ని మీరు సరి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తప్పు చేయకుండా ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల అమ్మాయి అలా ఫీల్ అయితే దాన్ని మీరు కరెక్ట్ చేయొచ్చు. ఏదైనా మీ తర్వాత ఉన్న జనరేషన్కి మీరు మార్గదర్శకులే అవుతారు. మీరు దీన్ని లైట్ తీసుకొని బొంగులే అని చెప్పి వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. జనాలు మీరు రాంగా, అమ్మాయి రాంగా, కొంతమంది మీరని, కొంతమంది అమ్మాయిని అందులో ఉండిపోద్ది తప్పితే ఏ విధంగా ఎవరికి ఉపయోగపడిన మ్యాటర్ కింద అయిపోతుంది. అమ్మాయికి టాలెంట్ ఉంది కాబట్టి, అమ్మాయి గెలిచినే ఉంది, అమ్మాయి మంచి పాడింది, మీకు తెలుసు, మీ మనసాక్షికి తెలుసు, చూస్తేనే అర్థమవుతుంది. 2-3 పాటలు అంటే క్లియర్ తెలుస్తుంది. సో దగ్గర తీసుకొని మిస్కమ్యూనికేషన్ ఏదైనా ఉంటే అని దూరం చేసి, అమ్మాయిని కొంచెం మంచిగా ట్రీట్ చేసి, వాళ్ళ పేరెంట్స్ని మంచిగా ట్రీట్ చేసి, సునీత గారు వాళ్ళ మదర్ని మంచిగా ట్రీట్ చేసి, కుదిరితే ఒక ఛాన్స్ ఇవ్వడం. నెక్స్ట్ ఏమి ఇంకా ఫర్దర్గా అలాంటి హేట్రెడ్లు ఏమి అమ్మాయి మీద పెట్టుకోకుండా దాన్ని తీసేసి ఒక మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో నా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.